4:29 p.m. 23rd June 2025 మండే ఆఫ్టర్నూన్. ఈ వచ్చే రోడ్డు వీరవాసరం నుంచి వస్తుంది. ఈ రోడ్డు పంజారామవరం రాయకుదురు వెళ్తుంది. ఈ రోడ్డు నవడూరు, బ్రాహ్మణ్ చెరు, మార్టేరు వెళ్తుంది. సో నేను ఇక్కడ నన్ను చూశారు కదండి. నా పేరు రాజబాబు, బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసుక్రీస్తు మెస్సియా మినిస్ట్రీస్. మా అడ్రస్ ఇది కదండి. ఈ లొకేషన్ నేను ఫండ్ రైజ్ చేయడం కోసం వచ్చాను. మా అడ్రస్ వచ్చి హౌస్ నెంబర్ 1-7 ఫస్ట్ వార్డు, అగత్తిపల్లెము, మైజర్గుంట పక్కనే, నియర్ మైజర్గుంట, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మొన్న ఫ్రైడే రోజుని ఇక్కడికి వచ్చి పంజారామవరం లోపల చర్చ్ ఒకటి ఉంటుంది. ఆ చర్చ్ దగ్గర మన క్రైస్తవ సోదరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్ రైజ్ చేశాను కొంత, సగం భాగం ఫ్రైడే రోజుని. మిగతా సగం ఇవాళ చేద్దామని ప్రభు ప్రేరేపణతో వస్తున్నాను. మనం వీడియో చేయలేదు. ఈ ఏరియాకి వచ్చి నేను ఫండ్ రైజ్ చేశానని ప్రూఫ్కి వీడియో ఒకటి క్లిప్ యాడ్ చేసి గూగుల్ మ్యాప్ తీసి దాన్ని థంబ్నెయిల్గా నా ఫోటో పెట్టి అందులో నా ఫోటో కూడా ఇంక్లూడ్ చేసి దాని మీద డిస్క్రిప్షన్ పెట్టి వేస్తున్నాను వీడియో. అయితే మొన్న నేను వీడియో చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే మర్చిపోయిన రోజు, ఫ్రైడే రోజు నడుచుకుంటూనే వెళ్ళాను ఇలాగా. సో ఈవేళ చేద్దామని అగైన్ మిగతా 50% అక్కడ మన్నా చర్చ్ ఒకటి ఉంది. ఆ చర్చ్కి అటు ఇటు మన క్రైస్తవ సోదరులు ఉన్నారు. వాళ్ళని ఫండ్ రైజ్ చేస్తున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత సహాయం చేయను బాబు, దేవుని ప్రేమను బట్టి. సో మొన్న ఎంతో చేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇండివిజువల్గా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పెద్ద ఫండ్ రైజ్ అవ్వట్లేదండి. అలాగని ఒక చర్చ్కి వెళ్ళి మనం చేద్దామంటే ఎవ్రీ చర్చ్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి పాస్టర్ గారిని, సంఘ పెద్దల్ని. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు? ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు ప్రస్తుత సినారియో ప్రకారంగా అందరూ అన్ని చర్చిలు ఇబ్బందుల్లోనే ఉన్నాయి. సరైన సపోర్ట్లు లేక క్రైస్తవులకి ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేదు. పని చేస్తానికి సిద్ధంగా ఉన్నా కానీ పనులు దొరకట్లేదు, ఖాళీగానే ఉంటున్నారు. మన వాళ్ళు కష్టపడి 4 సంపాదించుకుంటే 4 రాళ్ళు చర్చికి వచ్చిన వాడు ఏదో సందా వేస్తారు. చర్చికి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నామంటే వాళ్ళు ట్రెజరీ నుంచి మనకి ఎందుకు ఇస్తారండి? సంఘం నుంచి సపోర్ట్ ఏమన్నా మంచిగా ఉంటే ఇస్తారు. అందుకే ఇండివిజువల్గా వాళ్ళకి తోసింది ఎంతో సహాయం చేస్తే దేవుడు వాళ్ళని సమృద్ధిగా దీవించాలని ప్రార్థన చేస్తున్నాను. యథార్థంగా కల్మషం లేకుండా ప్రార్థన చేస్తున్నాను. మరి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, దేవుడు వాళ్ళ మీద చూపుతున్న అనుగ్రహాన్ని బట్టి వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారు. వాళ్ళు ఆశీర్వదింపడ్డ వాళ్ళు నాకు వచ్చే నష్టం ఏమీ లేదు కదండి. అదనమాట. నేను ఈ ప్రతి ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామాన్ని నేను ఆశీర్వాదకరంగాను, ఆ గ్రామం కూడా నాకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. సింపుల్గా ప్రతి గ్రామంలోనూ దేవునికి ఇష్టమైనటువంటి వారు ఉంటారు కదా, క్రైస్తవులనే కాదు మిగతా వారు కూడా. హిడెన్ ఏలియాకి దేవుడు ఇప్పుడు 4000 మంది ఎంతో సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు నాకు అన్నాడు. మరి ఏలియా ఒక్కడే అనుకున్నాడు అప్పుడు. అలాగా గ్రామంలో మరి బయటకు ఓపెన్ అవ్వకపోయినా కానీ ఆయన్ని హృదయంలో విశ్వసించి
సీక్రెట్గా ఆయన ప్రేమిస్తున్న వారు చాలామంది ఉంటారు. అటువంటి వారు అందరూ వాళ్ళ చర్చకు రాకపోయినా కానీ వాళ్ళ ఆశీర్వాదం పొందుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అలా అనమాట. కొంతమంది విగ్రహారాధికులే ఉండొచ్చు. వాళ్ళ అప్లికేషన్ బట్టి విగ్రహారాధనలో కొనసాగుతూ ఉన్నా కూడా వాళ్ళ మీద ప్రభు అనుగ్రహం ఉండి వాళ్ళు ఆశీర్వదింపడవచ్చు. అందుకే నేను ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ గ్రామం సమృద్ధిగా మీ చిత్త ప్రకారంగా ఆశీర్వదించిన ఆయన ప్రార్థన చేస్తున్నాను. ఇంకా అంతా ప్రభుదయ. మాది కూడా ప్రభుదయ మినిస్ట్రీస్. అంటే మా మినిస్ట్రీస్ యేసురక్తమే జయ మినిస్ట్రీస్ పేరు. ప్రభుదయ మినిస్ట్రీస్ అంటే ఎందుకంటున్నానంటే ఆయన దయని బట్టే మినిస్ట్రీస్ కొనసాగుతుంది కదా, అదనమాట. అందుకు ప్రభుదయ మినిస్ట్రీస్ అన్నాను. ఇప్పుడు ఈ వీడియో ఎక్కడి వరకు చేస్తానంటే నేను మన మన్నా చర్చ్ ఉంది, మన్నా చర్చ్ వరకు వీడియో కవరేజ్ చేస్తాను. తర్వాత వీడియో కట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ నేను ఎక్కడైతే ఫండ్ రైజింగ్ చేస్తున్నానో వాళ్ళని కవర్ చేయకూడదు. వీడియోలో కవర్ చేస్తే ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఈ వీడియో నేను మా యూట్యూబ్లో వేయకముందే నా మొబైల్ నుంచి హ్యాక్ అయ్యి వెళ్ళిపోయి ఎడాపెడా సర్క్యులేట్ చేస్తున్నాడు ఎవడో. అది సమస్య, నాకున్న సమస్య. అందుకే ఒకసారి వీడియో చేశానంటే మై వీడియో ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్. అది నాకున్న పెద్ద సమస్య. అందు గురించి నేను ఎలాగ ఎక్స్పోజ్ అయిపోయాను, మళ్ళీ ఆన్లైన్కి ఎక్స్పోజ్ చేయడం. ప్రశాంతంగా దేవుని కృపను పెట్టాలి బతుకుతుంటే ఆన్లైన్ మళ్ళీ ఎక్స్పోజ్ చేయడం ఎందుకు నా వీడియో కోసం. అందుకే కొన్ని రిస్ట్రిక్షన్స్ అంటూ పెట్టుకున్నాను నేను, దేవుని మహిమార్థమే. సో ఇది పంజాబ్ రామవరం. కొంచెం లెక్కగా 4 అడుగులు వేస్తే అక్కడ చర్చ్ వస్తుంది. ఆల్రెడీ మొన్న వెళ్ళాను కాబట్టి. మరి ఇలా వీడియో చేసి వేయడం మరి దేవుని మహిమకరంగా ఉందో లేదో తెలీదు. నాకైతే ఆ ప్లేస్కి వెళ్ళాను అనే ప్రూఫ్ కోసం చేస్తున్నాను నేను. సో ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ దానికి ఆటకుందేమో, నాకేమో గాయం ఉంది, కాలుకి గాయం ఉందా. కుక్క పిల్ల నాకేం కాలుకి గాయం ఉంది, గౌక్కుని ఎగురుతూ గాయం పట్టుకుంది అనుకోండి. కొన్న దిగకపోయినా టచ్ అయితే గాయాన్ని పాయిజన్ వచ్చేస్తుంది బాడీలోకి. ఇంజక్షన్లు వేయించుకోవాలి. ఆ బాధలు ఆడపడతాడు. దట్స్ ఈజ్ వెరీ డేంజరస్. కాళ్ళకి గాయాలున్నా, మన శరీరానికి ఎక్కడన్నా గాయాలు ఉన్నప్పుడు పెట్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. గోరు తగిలినా పాయిజన్ వచ్చేస్తుంది. కరోనా అవసరం లేదు. అవి అటు గోరు గీసుకున్నా మన గాయం మీద పాయిజన్ వచ్చేస్తుంది. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో నేను అందుకే రోడ్డే కవర్ చేస్తున్నాను, కానీ సైడ్ ఎటు కెమెరా చూపట్లేదు. చూసారా, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు మనం. అందు గురించి
కుర్రోడు స్టూల్ వేసిన మరి జాయింట్కి కుట్టేస్తున్నాడు. ఇదిగోండి, ఇదే మన్నా చర్చ్. మన్నా చర్చ్ ఇట్లా పంజాబ్ అమ్మవారు. ఓకే, ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్లో వేస్తామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఏరియాలోనే నేను చర్చ్ ఫండ్ రైజ్ చేస్తాను అనమాట. మా చర్చ్ కోసం ఫండ్ రైజింగ్. ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్, మేజర్గుంట, అగత్తిపాలెం. థ్యాంక్ యూ.